400 బార్సిలోనా ఒలింపిక్స్లో బ్రిటిష్ స్ప్రింటర్ డర్క్ రెడ్మండ్ అన్న వ్యక్తి 1992లో ఒలింపిక్స్లో 400 మీటర్స్ సెమీఫైనల్స్లోకి వచ్చాడు. వచ్చి 400 మీటింగ్ స్ప్రింట్ అనమాట, మీటర్ స్ప్రింట్ ఉరకాలి. హీజ్ అన్ ఆఫ్రికన్. అందరు అనుకున్నారు ఎస్ హీ విల్ విన్, ఈయన వచ్చాడనంటే పక్కా కొట్టుకుని పోతాడు అనేసి ఎవ్రీబడి చాలా ఆసక్తితో, చాలా అసలు అందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళలో వాళ్ళ తండ్రి కూడా ఎంతో గర్వంగా చూస్తున్నాడు అనమాట. నా కొడుకు అక్కడ ఉన్నాడు, హీ స్ప్రింటింగ్, ఉరుకుతున్నాడు, ఇప్పుడు గెలుస్తాడు, గోల్డ్ మెడల్ సంపాదిస్తాడు అనేసి చాలా ఆసక్తితో చూస్తున్నారు. రన్ స్టార్ట్ అయింది. ఒక గన్ షాట్లో ఎవ్రీబడి స్టార్టెడ్ రన్. ఉరుకుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక రౌండ్ వేస్తే అయిపోతుంది, హీ విల్ విన్ అన్న టైంలో హ్యామ్ స్ట్రింగ్ పట్టేసి అక్కడ సడన్గా ఆ మజిల్, ఆ వెయిన్ టేర్ అయిపోయి ఇంకా అలా పట్టుకుని అక్కడికక్కడ కూలిపోతాడు. కూలిపోయిన వెంటనే అందరికీ అయిపోయింది, ఈయన పని అయిపోయింది, ఈయన ఇంకంతే అనుకున్న సమయంలో హీ నెవర్ గేవ్ అప్. ఇంకా అయిపోయిందిలే, అందరు వెళ్ళిపోతున్నారు, ఇంక నేను ఈ కాలుతో నేనేం నడుస్తా, ఇంక కాలుతో నేనేం చేస్తా, అందరు స్ట్రెచెస్ తీసుకొని వస్తున్నారు, ఇంకా దాదా ఇంక వెళ్ళిపోదాం, ఇంక నువ్వు ఎలాగో గెలవ్వు. కానీ అయినప్పటికీ లేచి ఒక్క కాళ్ళతో కుంటుతూ ఉరుకడం ప్రారంభించాడు. కుంటుతూ ఐ స్టార్టెడ్ దిస్ రేస్. నేను స్టార్ట్ చేశాను, నేను ముగిస్తా. అది నేను విన్ అవ్వకపోయినా, నాకు గోల్డ్ మెడల్ వచ్చినా రాకపోయినా నేను ప్రారంభించా, నేను ముగించాలి అని చెప్పి కష్టమైన నెప్పైనా ఏడ్చుకుంటూ ఎంతగా కష్టపడ్డాను ఈ ఒలింపిక్స్ కోసం. 4-5 years నేను కష్టపడ్డాను. రాత్రి పగలు డైట్, పొద్దున్నే లేసి ఉరకడాలి, ఎంత కష్టపడ్డా. అలాంటి సమయంలో నాకు ఈ స్థితి వచ్చిందంటే బాధపడతా, అన్నీ ఆలోచించుకుంటూ నా తండ్రిని నేను గర్వపరచలేకపోయాను. ఐ డెంట్ మేక్ మై ఫాదర్ ప్రౌడ్ అనేసి అలానే ఏడ్చుకుంటూ పట్టుకొని ఉరుకుతూ ఉన్నాడు. అప్పుడే ఆ క్రౌడ్లో నుంచి వాళ్ళ డాడీ, వాళ్ళ ఫాదర్ ఉరుక్కుంటూ వచ్చి, యూ డోంట్ హ్యావ్ టు రన్ దిస్ రేస్ అలోన్, నేను నీ తోడున్నా అని భుజం మీద ఆయన ఇంకో చేసుకొని కలిసి, అది ఎంత గేమ్ అయిపోయింది, అందరు ఉరికారు, అందరిది అయిపోయింది, సంబడి వాజ్ ద విన్నర్. బట్ స్టిల్ ఈయన నేను ప్రారంభించాను, నేను ముగించాలి అనేసి ఉరకడం ప్రారంభించి వాళ్ళ తండ్రి సహాయముతో హీ హ్యాస్ ఫినిష్డ్ ద రేస్. ఇప్పుడు మనకి గోల్డ్ మెడలా కాదా అన్నది మనకి అనవసరమండి.